హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 155. వారం రోజులు నువ్వుండవు కదరా! బానే ఉంటాడులే వేదుగాడు అన్నాడు శౌర్య. శౌర్య మాటలకి వేద, రుద్ర చిన్నగా నవ్వుకుంటుంటే కాస్త నన్ను మాట్లాడనివ్వన్నయ్యా అని జాగ్రత్త టాబ్లెట్స్ వేసుకో. డైలీ కాల్ చేస్తాను. ఓకేనా? బాయ్. వెళ్ళొస్తాను అని చెప్పాడు వేద చేపట్టుకొని. నేను బానే ఉంటానులే ఇక్కడ. నువ్వు జాగ్రత్త అని చెప్పింది వేద. అలాగేరా అన్నయ్య. శౌర్య అన్నయ్య వెళ్ళొస్తాను. బాయ్ మమ్మీ డాడీ. వెళ్ళొస్తాను బాయ్ అని అందరికీ హుషారుగా చెప్పి చరణ్ కార్ తీసుకొని సమీర వాళ్ళ ఇంటి దగ్గర ఆగాడు. సమీరాకి కూడా సేమ్ వైజాగ్లోనే వర్క్ ఉండడంతో చక్కగా చరణ్తో కలిసి సమీర కూడా వైజాగ్ ప్రయాణం అయ్యింది. ఇద్దరు లగేజ్ డిక్కీలో పడేసి చరణ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే చక్కగా కాళ్ళు మీదకి పెట్టుకొని కూర్చొని చరణ్ని చూస్తూ ఉంటుంది సమీర. నేను డ్రైవర్ని కూడా తీసుకురాలేదే, ఇద్దరం ఎంజాయ్ చేద్దాం అని. నువ్వు అలా చూస్తూ ఉంటే నాకు ఇక్కడ డ్రైవింగ్ ఎలా చేయాలి అనిపిస్తుంది అని అన్నాడు చరణ్ ఆమె చేతిని పట్టుకుంటూ. అరే, ఇన్ని రోజులు ఏమో చూడలేదు, ఫోన్ చేయలేదు, నన్ను పట్టించుకోవడమే లేదు అని గోల చేశావు. ఇప్పుడు చూస్తేనేమో ఇదేం గోలరా? నీతో మాట్లాడినా బాధనే, మాట్లాడకపోయినా బాధే కదా అని అంది సమీర. మరి అలా కొరుక్కు తినేలా చూస్తే నేనెలా నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలే అన్నాడు చరణ్. అయినా ఇప్పుడెందుకు వస్తున్నారే నీకు ఆ ఫీలింగ్స్? ఆల్రెడీ పెళ్ళి అవ్వకముందే చేయాల్సిందంతా కూడా చేసేసావు. సచ్చినోడా, నేను అన్నీ ఒక పద్ధతి, ప్లాన్ ప్రకారం జరగాలి అన్నీ మనకి అని అనుకున్నాను. కానీ మీ అన్నకి, మా అక్కకి కూడా పెళ్ళి అవ్వకముందే ఇక్కడ అన్నీ కానిచ్చేసావు. అసలు ఎంత వీక్ మూమెంట్‌లో నన్ను క్యాచ్ చేసావురా వేస్ట్ ఫెలో! ఖచ్చితంగా ఏదైనా అవ్వాలి. నిన్ను ఎలా తంతానో చూడు నేను అని అంది సమీర చరణ్ జుట్టు పట్టుకొని లాగుతూ. అరె, ఏమవుతుందే? పెళ్లి తర్వాత జరిగేదేదో పెళ్ళికి ముందే అయిపోయింది మనది. అంతే కదా! అయినా కూడా ఇలా కూడా భలే కిక్కుంది. ఎవరికి మాత్రం దొరుకుతుంది చెప్పు అలాంటి ఛాన్స్? నాకు కాబట్టి దొరికింది అని చరణ్ నవ్వుతూ ఉంటే, సిగ్గులేదు. పెళ్ళికి ముందే అన్నీ అయితే బావుంటాయి అంటున్నావు. కరెక్టే. పెళ్ళికి ముందే ఇది కూడా వచ్చేస్తే అప్పుడేం చేస్తావురా అని అంది సమీర తన పొట్ట మీద చేయి పెట్టుకొని చూపిస్తూ. ఏముంది, ఇంట్లో అందరికీ చెప్పేసి పెళ్లి చేసుకోవడమే. మా అంటే నిన్ను 4 తిడతారు, నన్ను 4 తంతారు. అంతే కదా! అయినా రాలేదు కదా! వస్తే చూద్దాంలే అని అన్నాడు చరణ్. వస్తే చూద్దాంలేనా అంటే ఇప్పుడు వెళ్ళాక కూడా వెధవ వేషాలు వేస్తావా అక్కడ అని అడిగింది సమీర అనుమానంగా చరణ్‌ని చూస్తూ. లేకపోతే వారం రోజుల పాటు నిన్ను ఊరికే అక్కడికి తీసుకెళ్ళి నిన్ను చూస్తూ గడిపేయడానికి తీసుకెళ్తాను అనుకుంటున్నావా? ఇలాంటి ఇంత మంచి ఛాన్స్ ఎవ్వరికి దొరుకుతుంది? పైగా మా అన్నయ్య ఒప్పుకున్నాడు చూడు. అదే అదృష్టం అంటే. ఇప్పటికే మనం కలవడానికి వీలు దొరకట్లేదు అని నేను చూస్తూ ఉంటే మంచి ఛాన్స్ నా చేతికి వచ్చి చేరింది. దాన్నెలా వదులుకోవాలి? పైగా నీకు కూడా అక్కడే వర్క్ ఉంది చూడు. అది అస్సలు హైలైట్ అంటే. అలా అయితే నేను నీతో ఉండను. నేను వేరే హోటల్‌లో స్టే చేస్తాను. నువ్వు వేరే హోటల్‌లో స్టే చెయి. ఓకేనా? అని చెప్పింది సమీర. అలా అయితే ఇద్దరూ కలిసి రావడం ఎందుకే దండగ. నేనక్కడే ఉండేవాడిని. ఎవడో ఒక్కడిని గొట్టంగాడిని ఇక్కడికి పంపించేసేవాడిని కదా! ఈ పనికి నేనెందుకు పని గట్టుకొని మరీ వస్తాను? నీకోసమే కదా! ఒక్కసారి ఏదైనా అనుభవించాక అది మళ్ళీ మళ్ళీ కావాలి అనిపిస్తుంది. కాబట్టి అందుకే ఇంత రిస్క్ చేసుకొని నిన్ను తీసుకువస్తున్నాను. అంత హ్యాపీనెస్ ఇచ్చావు. మళ్ళీ అది కావాలి అనిపిస్తుంది కదా నాకు అన్నాడు చరణ్ తెగ సిగ్గుపడుతూ. ఛీ! సిగ్గులేని వెధవ. నిజంగా కాస్త కూడా ఏం లేదురా నీకు. సిగ్గు, బుద్ధి ఏం లేవు. అవి నీ దగ్గర నాకు అవసరం లేదే అన్నాడు చరణ్ నవ్వుతూ. అవును, ఎందుకుంటుందిలే. అన్నీ గాలికి వదిలేసావు కదరా దొంగ సచ్చినోడా! అనుకొని ఇక సైలెంట్‌గా కూర్చుంటుంది సమీర. కానీ మనోడు ఎందుకు సైలెంట్‌గా ఉంటాడు? సమీరాని దగ్గరికి లాక్కొని ఆమె చేయి పట్టుకొని అల్లరి వేషాలు అన్నీ వేస్తూ సమీరాతో దెబ్బలు, తిట్లు తింటూ ముద్దు ముచ్చట్లతో డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు.
ఆ రోజు రిషి వాళ్ళ ఇంట్లో జెస్సీ రిషికి అలాగే శేషు గారికి టిఫిన్ వడ్డిస్తూ ఉంటే శేషు ఏదో ఆలోచనలో మునిగిపోవడంతో, "ఏంటి డాడీ ఎక్కడ ఆలోచిస్తున్నారు? ముందు టిఫిన్ చేయండి. మీరు టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా!" అన్నాడు రిషి. అతడు టిఫిన్ తినడం స్టార్ట్ చేస్తూ. "హా! తింటున్నాను నాన్న" అని శేషు రిషిని చూస్తూనే ఓవైపు తినడం మొదలుపెట్టాడు. కానీ అతడి ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. అసలు కొడుకుని ఏ పని మీద పిలిపించాడు? ఇప్పటి వరకు కూడా ఆ కొడుకు ఆ పని చేస్తున్నాడా లేదా? అని అనుమానం మొదలయ్యే అతడు మనుషులతో రుద్ర గురించి తెలుసుకుంటున్నాడా లేదా అని కనుక్కోమన్నాడు. కానీ రిషి ఎప్పటికప్పుడు రుద్ర గురించి కనుక్కుంటూనే ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు అని అర్థమయ్యింది. కానీ కొడుకు ఎందుకు ముందు స్టెప్ వేయట్లేదు ఇంత త్వరగా అని ఆలోచిస్తూ ఉన్నాడు శేషు. పైగా జెస్సీకి, రిషికి పెళ్లి అవ్వలేదు అని కూడా తెలుసు శేషుకి. కానీ భార్య కన్నా ఎక్కువగానే ఉంటుంది జెస్సీ రిషి దగ్గర. ఇక అమెరికాలో వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదా! అదే ఉన్న ఒక్కగానొక్క కొడుకు పోయాడు. కనీసం ఈ కొడుకు పెళ్లి చూడాలి అని ఆ ముసలి ప్రాణానికి ఉంటుంది కదా! అదే విషయంలో రిషితో మాట్లాడాలి అని అనుకున్నాడు శేషు. తినకుండా ఏం చేస్తున్నారు నాన్న? అని అన్నాడు రిషి జెస్సీకి సైగ చేసి తనని లోపలికి వెళ్ళిపోమని చెప్పి. రిషి సైగ చేయగానే జెస్సీ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో, "ఏం లేదు నాన్న, నీ గురించే ఆలోచిస్తున్నాను" అని చెప్పాడు శేషు. "మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. నేను అన్నీ తెలుసుకుంటూనే ఉన్నాను. వాడి గురించి, అలాగే వాడి ఫ్యామిలీ గురించి కూడా. కానీ మనం ఏదైనా చేయాలి అంటే దానికి కరెక్ట్ టైం అవసరం నాన్న. ఏది ప్లాన్ లేకుండా చేస్తే అది మనకే రివర్స్ అవ్వచ్చు. కాబట్టి ఒక ప్లానింగ్ ప్రకారం చేయాలి ఏదైనా. అందుకే మీరు ఆవేశపడకండి. అందుకే ఇంత టైం తీసుకున్నాను. మీరు నన్ను ఇక్కడికి పిలిపించిన పని మీదనే ఉన్నాను కానీ దానికి కాస్త టైం పడుతుంది నాన్న. అది ఎన్ని రోజులైనా సరే నేను ఇక్కడ ఉండి పని పూర్తి చేసుకునే వెళ్తాను. మీరు దాని గురించి ఆలోచించి అస్సలు టెన్షన్ అవ్వకండి" అన్నాడు రిషి. "నేను ఆ విషయం గురించి కాదు నాన్న. ఇంకొక విషయం గురించి కూడా ఆలోచిస్తున్నాను రిషి" అన్నాడు శేషు. టిఫిన్ కంప్లీట్ అవ్వడంతో హ్యాండ్ వాష్ చేసుకుంటూ, "ఏంటి నాన్న అది?" అన్నాడు రిషి. రిషి కూడా డైనింగ్ టేబుల్ దగ్గర నుండి లేచి హాల్లోకి వెళ్తూ, "నీ పెళ్లి గురించి రిషి" అని అన్నాడు శేషు. "నా పెళ్ళా?" అని అయోమయంగా రిషి వెనక్కి తిరిగి శేషు వైపు చూస్తుంటే, "అవును, నీ పెళ్ళినే. నిఖిల్‌కి అన్ని సంబరాలు నా చేతులతో చేద్దాం అనుకున్నాను. తల్లి లేకపోయినా వాడికి తల్లి, తండ్రి అన్నీ నేనై పెంచాను. కానీ వాడి పెళ్లి గ్రాండ్‌గా చేసి, వాడు పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే చూద్దామని అనుకున్నాను. కానీ నా కొడుకుని నా కళ్ళ ముందే లేకుండా చేశాడు ఆ రుద్ర. ఇప్పుడు నాకు ఉన్నది అల్లా నువ్వొక్కడివే. కనీసం నువ్వైనా పెళ్లి చేసుకొని పిల్లలతో ఉంటే చూడాలి అని ఉంది రిషి నాకు" అని ఆయన సూటిగా రిషి కళ్ళల్లోకి చూస్తూ చెప్తుంటే, రిషి ఏమీ మాట్లాడలేదు అసలు. ఆల్రెడీ జెస్సీ నువ్వు కలిసే ఉంటున్నారు కదా! ఆ అమ్మాయి కూడా కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటుంది నన్ను. అంతకన్నా మంచి కోడల్ని నీకెక్కడ నేను తీసుకురాలేను కానీ, మీరిద్దరూ కలిసుంటున్నప్పుడు పెళ్లి మాత్రం ఇంకా ఎందుకు చేసుకోలేదు రిషి అని అడిగారు శేషు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.